ఎంతో రిస్క్ తో కూడుకున్న ఎరోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ హార్ట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించామని హైదరాబాద్ బేగంపేట్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సుధీర్ తెలిపారు. రోగి వివిధ ఆసుపత్రుల్లో చూపించుకున్నా ఇది ప్రమాదంతో కూడుకున్నదని వారు నిరాకరించారన్నారు. పేషెంట్ బ్రతికేందుకు 10% మాత్రమే అవకాశమున్నా అత్యంత ఖచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించి అతని ప్రాణాలు కాపాడామని డాక్టర్ సుధీర్ చెప్పారు. సో ఈ సివియర్ అయోటిక్ స్టెనోసిస్ అంటాం మా భాషలో దీన్ని. సో దీనికి ట్రీట్మెంట్ కొంచెం ఇలా హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయాలి. ఈ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అన్నది చాలా రిస్కీ ప్రొసీజర్. ఎస్పెషల్లీ ఇలా హార్ట్ పంపింగ్ చాలా తక్కువ ఉన్నప్పుడు 25-30% హార్ట్ పంపింగ్ ఉన్నప్పుడు అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అన్నది చాలా రిస్కీ ప్రొసీజర్. సో అది సర్జన్ మేము కూర్చొని we have discussed with the relative and they were okay with this thing risk. ఓం ప్రకాష్ ప్రసాద్ అని బీహార్ నుంచి వచ్చారు ఈ పేషెంట్. ఇతనికి ఏంటంటే ఆయాసం, పడుకుంటే కూడా ఆయాసం, పడుకోలేకపోతున్నాడు, నడుస్తుంటే ఆయాసం, ఏ పని చేయలేకపోతున్నాడు. ఇలాంటి సిమ్టమ్స్ లో రకరకాల హాస్పిటల్స్ తిరిగారు. అన్ని చోట్ల తిరిగిన తర్వాత అతనికి చెప్పింది ఏంటంటే ఇతని హార్ట్ బాగా వీక్ అయిపోయింది, హార్ట్ అనేది పంప్ చేయలేకపోతుంది. దీనికోసం మనం డోబుటా స్ట్రెస్ ఈకో అని చెప్పేసి ఒక టెస్ట్ కూడా చేస్తాము. ఆ టెస్ట్ లో కూడా మనకు అంత ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. అంత ఇంప్రూవ్మెంట్ కనపడపోయేసరికి ఇతను బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనుకున్నాము. బట్ సర్జరీ వెంట అనమాట. ఇంట్రాపరేటివ్ గా హార్ట్ కి పంపింగ్ ఇంప్రూవ్ అవడానికి దాదాపుగా 5 types ఆఫ్ మెడిసిన్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ 5 types ఆఫ్ మెడిసిన్స్ కూడా ఆల్మోస్ట్ 7 to 2 hours అంటే ఆపరేషన్ అయిపోయిన దగ్గర నుంచి 3 రోజుల వరకు ఇన్ఫ్యూజన్ రూపంలో కంటిన్యూస్ గా ఇచ్చాము. అలాగే 2 days వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. 2 days వెంటిలేటర్ మీద పెట్టి హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం మెడిసిన్స్ పెట్టి సపోర్ట్ చేస్తే హార్ట్ గ్రాడ్యువల్ గా